ఓకే. నేనే సంతోష్ సన్నోగాడు. కొత్త కొత్త స్టైల్. సరే. అయితే ఇంతవరకు మనము దేవుళ్ళు శాపం పెట్టుకునేది చూసినాం. మనుషులు దేవునికి శాపం పెట్టేస్తుర్రు. దేవుళ్ళకి శాపం పెట్టుకునేది చూసినాం. మనుషులు దేవునికి శాపం పెడితే దేవుడే ఎగిరిపోయి కూడా చూసినాం. కానీ ఇప్పుడు కొత్తగా వింటున్నా, కుక్కలు కూడా శాపాలు పెడుతున్నాయి. కుక్కలు కుక్కలు కూడా శాపాలు పెడతాయి. ఇది ఏం చెప్పినాయి అన్ని కల్పిత కథలని అంటేలే కుక్కలు శాపాలు పెట్టేస్తున్నాయి. ఇప్పటిదాకా దేవుళ్ళు శాపాలు పెట్టింది చూసినాం, మనుషులు శాపం పెట్టింది. కుక్కలు అది చూడు ఒకసారి. అంటే జనమేజయుడు సర్పయాగం చేయడం, అక్కడ కుక్క రావడం, వీళ్ళు దాన్ని కొట్టడం, అదేదో ముట్టుకుంటుందేమో అని దాని తల్లి వచ్చి దెబ్బలాడడం. సరమ, దాని పేరు సారమేయం. ఆ చిన్న కుక్క తల్లి పేరు సరమ. మానవ హక్కుల సంఘాలు ఏమిటి, భారత కాలంలో కుక్క హక్కులను కూడా గౌరవించారు. మన సంస్కృతి గొప్పతనం అది, మన సాహిత్యం గొప్పతనం అది. కుక్కతో మొదలైంది భారతం, కుక్కతో ముగుస్తుంది. అక్కడ కుక్క రావడంతో మొదలైంది, ఇక్కడ కుక్క వెళ్ళిపోవడంతో ముగుస్తుంది. కుక్క కూడా రావడంతో ముగుస్తుంది. ఇది కథా నిర్మాణ చాతుర్యం వ్యాసునిది. కథన శిల్పం, రచనా శిల్పం అంటే ఇలా ఉండాలి. ఓ కథను చెప్పడమే కాదు, ఎలా చెప్పాలో తెలియాలి. సరిగ్గా సంఘటనలు అక్కడివి. కాండవ దహనంలో 7 జీవులే మిగలడం, యుద్ధరంగంలో పాండవుల తరఫున 7గురే మిగలడం, సరిగ్గా కుక్కకి జరిగిన అవమానంతో భారతం మొదలు కావడం, కుక్కకి జరిగే సన్మానంతో భారతం ముగియడం. ఇది కథన శిల్పం, కావ్య శిల్పం. పరిశోధించవలసిన విషయాలు ఇవి. ఆది పర్వంలో ఒక కుక్కకి జరిగిన అవమానంతో మొదలైంది. జనమేజయుడు యాగం చేస్తున్నాడు. ఆ యాగం దగ్గరికి ఒక కుక్క వచ్చింది. యజ్ఞం జరిగే చోట కుక్క వస్తే ఎలాగండి, కంగారుగా ఉంటుంది కదా, ఏం ముట్టుకుంటుందో ఏమిటో, అపవిత్రమైపోతే మనుషుల్నే అందరినీ రానివ్వరు. మీరు శుభ్రంగా ఉన్నారని అడుగుతారు. కుక్కను ఎలా రాణిస్తారండి? వచ్చేసింది, దానికి అది తెలుసా యజ్ఞం అని, అదే దాని గొడవ, అది వచ్చేసింది. అక్కడ అది ఏం ముట్టుకుంటుందో అన్న భయం వచ్చేసరికి జనమేజయుని తమ్ముళ్ళు, జనమేజయుని కుమారులు దాన్ని కొట్టారు. అది ఏడ్చుకుంటూ దాని తల్లి దగ్గరికి వెళ్ళింది, నన్ను అన్యాయంగా దండించారు అని. దాని తల్లి పేరు సరమ. అది కుక్కైనా కుక్కే, దాని బుద్ధే. అది సరమ, దీని పేరు సారమేయ. సరమ కుమార్తె కాబట్టి సారమేయ. ఈ కుక్కను కొట్టారు. అది వెళ్ళి తల్లితో చెప్పింది. వెంటనే ఆ కాలంలో పరిపాలనా విధానాన్ని గమనించండి. ఆ తల్లి కుక్క సభలోకి వచ్చిందండి, నిండు సభలోకి. నా కూతురుని ఎందుకు కొట్టావు మహారాజా, సంజయిషి చెప్పు. అది ఆ కాలం. ఒక కుక్కని కొట్టడాన్ని కూడా గొప్ప నేరంగా భావించేది ఆనాటి సంస్కృతి. ఇవాళ మనుషులను దోచుకు తిన్నా అడిగేవాళ్ళు లేడు. పైగా అడిగిన వాళ్ళు లేపేస్తారు ముందే. కుక్క వచ్చి అడిగితే జనమేజయుడు ఒక్కసారి, ఏమిటి నేనెవరు కొట్టారు అంటే కొడుకులు చెప్పారు. మరి అవును, మరి ఇక్కడికి వచ్చావు, కొట్టారు, అది ఏదైనా తింటుందేమో అనుకున్నారు, ముట్టుకుంటామో. అప్పుడు అది వాదించిందండి. దాని తరఫున అదే వకాల్తా, స్వయం న్యాయవాది. మళ్ళీ న్యాయవాదిని పెట్టుకోలేదు, వాదించింది తల్లి కుక్క. నిజమే, మేము కుక్కలం, మేమేదో ఆశిస్తాం, ముట్టుకుంటాం. అక్కడికి దగ్గరికి వెళ్ళి మేము ముట్టుకున్నప్పుడు కొట్టాలి, కానీ ఇంకా యజ్ఞశాలలో ప్రవేశించకుండానే ఆవరణలో ఉండగానే మమ్మల్ని ఎందుకు కొట్టారు? అసలు అదిలిస్తే పారిపోతాం కదా, కొట్టాలా మమ్మల్ని? అంచేత నీ కొడుకులు తప్పు చేశారు, నీ 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 బావమరుదులు తప్పు చేశారు అని ఆ కుక్క జనమేజయుడికి శాపం ఇచ్చిందండి. ఒక్క మాట, కుక్క శాపం అండి. కుక్కకి జరిగిన అవమానం కాబట్టి కుక్క శాపం ఇచ్చి, తగునిది తగదని సభలో వగవక దుర్వినీతులకు పేదవారలకు ఎగ్గులు తగసేయు దుర్వినీతులకు అగు నిర్నిమిత్తాగమంబులగు అశుభంబుల్ భయంబుల్ అగు నిర్నిమిత్తాగమంబులగు భయంబుల్ తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకు ఎగ్గులు తగసేయు దుర్వినీతులకు అగును అనిమిత్తాగమంబులైన భయంబుల్. ఇది తగును, ఇది తగదు అని ఆలోచించకుండా పేదవాళ్ళకి, బలహీన వర్గాల వాళ్ళకి, ముఖ్యంగా జంతువులకి, అమాయక మూగ ప్రాణులకి ఎవరు అపకారం తలపెడతారో వారికి అకారణ భయాలు కలుగుతాయి అని ఒక్క అరుపు అరిచి కుక్క వెళ్ళిపోయిందండి. తర్వాతే జనమే ఏంది వామ్మో చెప్తున్నారా, గ్రంథాలు చదువుర్రి దిమాగ్ పెట్టి చదువుర్రి. చూసినావా, కుక్కలు కూడా శాపాలు పెట్టేస్తున్నాయి. దానికి భయపడుతురు కూడా. మొన్న మా ఇంటికి ముందు నేను కూడా ఒక కుక్కను పెట్టిన, మరి అది వచ్చి నాకేమన్నా శాపం పెట్టిండే ఇది కోపం వచ్చి. ఏంటో
చిత్రం ఉన్నది. అందుకే ఇవన్నీ కూర్చొని ఏం చేయాలని అర్థం కాక ఆడ కుక్క పోతే కుక్క దాని మీద ఒక స్టోరీ, ఆవు పోతే ఆవు మీద ఒక స్టోరీ, ఏ జంతువు పోతే ఆ జంతువు మీద స్టోరీ. ఈ గుండుగాళ్ళు సృష్టించిన కల్పిత కథలు. అందుకే బంగ్లాదేశ్లో ఈ కథలు కాబట్టి బంగ్లాదేశ్లో అంతమంది హిందువులు చచ్చిపోయినా 33 కోట్ల మంది దేవుళ్ళు అసలు సప్పుడు లేదు సర్లేదు ఎక్కడ పోయిర్రో ఏమో మరి.